నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. మా ఇంటి దగ్గర బేలు జరిగినాయి. అవి ఎక్కడికైనా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. మొన్న వచ్చి ఇంటి మీద లొల్లి వేసి గొడవ చేసారు, నాకు దెబ్బలు కొట్టిర్రు, ఇట్లా వచ్చిర్రు, అంగడి చేసారు, రాళ్ళు ఇసిరేసారు, గుడ్డలు కత్తులు పట్టుకొని వచ్చి మేము చంపుతామని ఇంటి మీద వచ్చి లొల్లి చేసారు. ఇగో దెబ్బ తాకించుకున్నా, దెబ్బ తాకింది, దెబ్బ తాకింది, లొల్లి అంగడి మా వాళ్ళు లేరు. తర్వాత వచ్చిండ్రు, వస్తే కూడా వాళ్ళని కొడతాము రా, యువతలకి రా అని మాటలు తిట్టిండు సత్యనారాయణ రెడ్డి. తిడితే యువతలకి వస్తే కొట్టి చంపదామని చూసిండు, కానీ వీళ్ళు వేరే వెళ్ళిపోయిండ్రు, బయటకు వెళ్ళిపోయిండ్రు. ఉండలేదు, దొరికితే ఆ రోజు చంపేస్తారు. ఇక మరి ఇంకెన్ని రోజులు నేను ఇట్లా ఆఫీసులో పండి తిరగాలి, నేను ఇంట్లో ఉండేదాన్ని. నన్ను ఈ 2 సంవత్సరాల నుంచి ఇట్లా దింపుతూ ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారా, ఎంతమంది అధికారులకు ఇచ్చారు మీరు? అప్లికేషన్లు ఇచ్చిన పోలీస్ స్టేషన్లో, కలెక్టర్కు, ఆడ ఈడ మున్సిపాలిటీలో ఎక్కడ ఇచ్చినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు, నాకు న్యాయం చేస్తలేరు. ఇంకెన్నేళ్ళు తిరగాల నేను ఇవాళ వచ్చినా, నిన్న వచ్చినా, తాతల నాటి నుంచి ఉన్నది మాకు ఆ ఇల్లు జాగా. ఇప్పుడు కాదు, ఏం దొంగతనం మేము ఆయన లెక్క దొంగ కాగితాలు సంపాదించుకోలేదు. నేను నా కాగితం ఇవ్వమంటే నేను ఎక్కడి నుంచి ఇవ్వాలి? మా మామ వేయండి, అత్త వేయండి, మా ఆయన వేయండి, అందరు వేయండు. ఇంట్లోనే ఉన్నాయి, ఇంట్లోకి వచ్చిర్రు, ఇంట్లోకి ఎందుకు వస్తాను అంటే ఇగో నన్ను ఇట్లా నూకైతే నేను అడ్డం పడ్డా, దెబ్బ తాకింది. ఇంట్లోకి వచ్చి కాగితాలు ఉంటే కవర్ తీసుకున్నారు, పోయింది. వాళ్ళు ఎన్ని రోజులైనా కానీ మమ్మల్ని చంపేద్దామని ప్లాన్ చేసి ఇంటి చుట్టూ తిరుగుతుండ్రు. గట్లా 10 మంది వస్తే నేను ఒక్కదాన్ని ఉంటా, మరి ఎప్పుడో చంపేస్తారు, మరి ఎవరు పట్టించుకుంటలేరు. ఇక మరి ఎందుకని మమ్మల్ని ఇంత పగబట్టిండు ఆయనే. లోకం కూడా ఎందుకు పట్టిండ్రు? కలెక్టర్ ఆఫీసులో, ఆడ ఈడ మున్సిపాలిటీలో ఎక్కడ ఇచ్చినా ఎవరు పట్టించుకుంటలేరు, నాకు న్యాయం చేస్తలేరు. ఎన్ని అప్లికేషన్లు ఇచ్చినా తీసుకుంటారు, సపరేట్ ఉంటాను. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.